ఈ నూజివీడు అడ్రస్ నూజివీడు గుర్తుకొచ్చేది ఎప్పుడు గుర్తున్నా గుర్తుకుండకపోయినా వేసవి కాలంలో మాత్రం మీ ఊరు ప్రపంచం అంతా కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించినా డబ్బులు పోగొట్టుకున్నా మీరు పండించేటువంటి మీ మామిడి పంట మూలంగా మీ నూజివీడు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా మీ ఊరు పేరు మారుమోగుతుంది. వారి అది నూజివీడు రసమా కాదో తినేవాడికి తెలియదు, అమ్మేవాడికి తెలియదు. కానీ అన్ని పళ్ళ కొట్లలో నూజివీడు చిన్న రసం, నూజివీడు చెరుకు రసం అని చెప్పి బోర్డులు కట్టేసుకుని అమ్మేస్తూ ఉంటారు మీ పేరు మీద. అటువంటి నూజివీడికి వాళ్ళ మామిడి చెట్టులే కొట్టేసి భవిష్యత్తులో ఇక మామిడి పంట మాకొద్దు మొర్రు అనేటువంటి చెప్పుకోలేని బాధని చెప్పుకుంటాక రైతాంగం ఇక్కడికి రావటం ఇంతకన్నా బాధ, ఇంతకన్నా రైతుకి దరిద్రం పట్టడం అంటే లేదా సమాజానికి రైతాంగానికి కాదు మన నూజివీడికి దరిద్రం పట్టడం అనేదిగా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మొక్కజొన్న చాలామంది మాట్లాడుతున్నారు, విజయరాజు గారు కూడా మాట్లాడారు. మా ఊళ్ళో అయితే మాత్రం మొక్కజొన్నకి ఇబ్బంది లేదండి, ఎందుకంటే కంపెనీ ఇచ్చింది కంపెనీ కొనుక్కుంటుందండి అన్నారు. అంటే పేలాల కోసం కొంత, లేదా కంపెనీ బైబ్యాక్ ఎంత కొంత పడతాయి సార్. ఇవాళ కాకపోతే రేపు కోర్టుకి వేస్తే అయ్యే వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. కానీ వాళ్ళు కొనేవాడు కావాలిగా ప్రతాప్ గారు. మీరు పొద్దున్నే జూన్ 12వ తారీఖున బడి తీస్తారు, పిల్లలు రావాలి కదా. పిల్లలు వస్తే ఫీజు తర్వాత ఇవ్వాలి కాబట్టి 6 నెలలకు కడతాడు ఫీజు. ముందు అసలు బడిలోకి రావాలిగా మీ దగ్గరికి. ఎవడోడు కొనుక్కెళ్ళాడు కదా, ఇవాళ కాబట్టి అప్పు రేపైనా ఇస్తాడని ఆశతో అన్న బతుకుతాం. చెట్టు కొట్టేయం కదా, మొక్కజొన్న పంటను చంపేయం కదా. కానీ ఇవాళ అసలు మీ దగ్గర కొనే దిక్కే లేదు కదా. 1700 రూపాయలకి కింటా కొనే పరిస్థితి ఉంటే రైతు బతకాలా చావాలా? సాధారణంగా మనకు మామిడిలో తెగులు వస్తూ ఉంటుంది. ఎర్రనల్లి, పొండేగ, లేదా తేనె మొంగ, ఏంటిదండి అది, తేనె మంచు పురుగు. ఇంకా చాలా రోగాలు ఉన్నాయనుకోండి మామిడికాయకి. బాగా ఈ 3 బాగా మనని వెంటాడుతూ ఉంటాయి, పట్టి పీడిస్తూ ఉంటాయి. సుబ్బయ్య గారు చెప్తున్నాడు, కొత్తగా వచ్చింది అనుకుంటాను. ఎప్పటి నుంచో ఉన్నాయండి అని. ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటికి మందులు ఉన్నాయి. రాగానే మందు కొడతాం, తగ్గుద్ది, ఖర్చు అవుద్ది. కానీ 2 ఏళ్ల క్రితం ఈ నూజివీడు మొక్కజొన్నకి, ఈ నూజివీడు మామిడికాయకి రాజకీయ మంగు పట్టింది. దీన్నైతే, ఈ మంగునైతే మందు కొడతావు పోద్ది. దీనికోసం 5 ఏళ్ళు ఆగాల్సిందే కదా, ఇంకా 3 ఏళ్ళు ఆగితే కానీ ఈ మంగు పోయే పరిస్థితి లేదు. అంటే మనం ఎప్పుడైనా సరే కడుపున పుట్టిన ఆడబిడ్డని ఇచ్చేప్పుడు, 5 ఏళ్లకోసారి వచ్చే ఓటు వేసేప్పుడు ఇటు 10 తరాలు అటు 10 తరాలు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఇమ్మని చెప్తాం. మన ఆడపిల్లని అయితే ఇట్టాగిస్తామా? ఏగా ఈ రకంగా ఉండే పరిస్థితి ఉంటే ఇవాళ చిత్తూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో కిందటిసారి జగన్ గారు వెళ్ళి రచ్చ అల్లరల్లరి చేశాడు. ఏమయ్యా మామిడికాయల రైతులు చస్తున్నారని చెప్పని చేస్తే జగన్ గారిని 100 మాటలు మాట్లాడారు. జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు అన్నారు, లేకపోతే జగన్ ఉండగా అదే ఇదా అన్నారు, లేకపోతే ఏదో చెప్పారు. చివరికి చచ్చినట్టు కేజీకి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు రైతుకి.
ఇందాక ప్రతాప్ గారు చెప్పినట్టు వెంటనే ఇచ్చాడా సచ్చాడు తర్వాత సంగతి ఇస్తా అన్నాడు. మీ దగ్గర కమిషన్ షెడ్లు ఉంటాయి కదా, అక్కడ మండీలు అంటారు. కమిషన్ షెడ్లు అమ్మినా కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి విఆర్ఓలు ఎంఆర్ఓలు లిస్ట్ రాసుకుని ₹4 కింద లిస్ట్ రాసుకుని తర్వాత కలెక్టర్ ద్వారా అకౌంట్లో వేశారు. ఎవరికి వేశారు? తోతాపూరికాయ పండించినటువంటి చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులందరికీ వేశారు. మన రాజకీయ మంగు గారు ఏమన్నాడంటే, మీరంతా అమ్మేసుకున్నారు కదా, అందుకు కుదరదు రాదని చెప్పాడు. కానీ చిత్తూరులో అమ్ముకున్నా కూడా ₹4 ఇచ్చారు. అమ్ముకున్న తర్వాత కూడా ₹4 ఇచ్చారు కేజీకి. నేను అడుగుతున్నాను, సరే అతను జంపింగ్ జపాంగు పార్టీలే కాదు, ఇడుదూక అడుదూక ఊళ్ళు కూడా దూకుతారనుకోండి. అరే ఈ ఊళ్ళో ఇక్కడే పుట్టి ఇక్కడే రాజకీయాలు చేస్తా ఇక్కడే బతుకుతున్న తెలుగుదేశం నాయకులకి అందరికీ ఏం మాయరాగం వచ్చింది? మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యేని నిలదీయక్కర్లేదా? నిలదీయాలి కదా. రేపు సర్పంచ్ ఎలక్షన్కి, ఎంపీటీసీ ఎలక్షన్కి, జడ్పీటీసీ ఎలక్షన్కి, ఎంపీపీ ఎలక్షన్కి ఓట్లు అడుక్కుంటాకు రారా? ఈ మామిడికాయ రైతుల దగ్గరికి, ఈ మొక్కజొన్న రైతుల దగ్గరికి వచ్చి ఓటు అడుక్కోరా? వీడికి ఓట్లు లేవా? ఏ మొహం పెట్టుకుని వస్తారు మీరు? వెళ్ళి వీళ్ళందరినీ బళ్ళు ఎక్కించుకునో ట్రాక్టర్ ఎక్కించుకునో మీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళో, ఇక్కడ కాకపోతే బెజవాడ దొడ్లోకో, బెజవాడ కాకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్కో ఎందుకు ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి, అరే మన వాళ్ళు చచ్చిపోతున్నారా, నూజివీడు చిత్తూరులో ఇచ్చిన ₹4 అయితే ₹2 పడేవయా అని ఎందుకు అడగరు అని అడుగుతున్నాను. మీరు మనుషులు కాదా? మీలో ఉప్పు కారం తినే తత్వం లేదా తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి అని అడుగుతున్నా.